నమస్కారం అందరికీ. నా పేరు మమత. నేను ఇళ్ళల్లో పనిచేసుకుని ఒక మామూలు స్త్రీని. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 10వ తరగతి చదువుతుంది, చిన్న అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. నా జీవితంలో నేను ఎంతో కష్టపడ్డాను. నా పిల్లల్ని ఈ స్థాయికి తీసుకొచ్చడానికి ఎంతో కష్టపడ్డాను. ఇంకా వాళ్ళని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ఒక ముందడుగు వేస్తున్నాను. అలాగా ఒంటరిగా కష్టపడి పిల్లల్ని పోషించే వాళ్ళ మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాది ఈ ప్రయత్నమే స్నాట్స్ ద్వారా నేను మీ ముందుకు రాబోతున్నాను. స్నాట్స్ అంటే దాని గురించి మా మేడం చెప్పారు. ఈ బిజినెస్ నాకు పెట్టించింది కూడా మా మేడమే. నేనేం చదువుకోలేదండి, నాకు దీని గురించి పూర్తిగా ఏమీ తెలియదు. మా మేడమే నాకు ఈ బిజినెస్ పెట్టించారు. దాని గురించి ఏంటిది ఎట్లా అన్నది మా మేడం చెప్తారు. మీకు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రావంతి టక్కెల. మీలో చాలామంది కొంతమంది తెలుసుంటే కొంతమంది తెలియదు, చాలా కొత్త అనిపిస్తుంటే తెలియని వాళ్ళకి. ఈ రోజు నేను ప్లాట్ఫామ్కి ఎందుకు వచ్చానంటే మమత గురించి చెప్పడానికి. సో మమత గురించి చెప్పడానికి, స్నాట్స్ అనే దాని గురించి చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మమతలాగా మమత ఒక్కటే కాదు, మమతను మనం సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, దేవుడి దేవాల సమూహం మమతలాగా చాలా కష్టపడి సపోర్ట్ కూడా లేని మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడాలని మమత ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ స్టార్ట్ చేయడంలో. ఇంకొకటి ఏంటంటే, అండ్ మీరు ఎంకరేజ్ చేయండి మమతని. కొంతమంది డిస్కరేజింగ్ పీపుల్ ఉంటారు. నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే, మీరు డిస్కరేజ్ చేయాలనుకున్న వాళ్ళు నచ్చకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. కానీ చాలా కష్టపడి జీవితాన్ని ముందుకు అలా తీసుకెళ్లాలని ఎంతో ఆశలతో ఉన్న లేడీస్ని మాత్రం దయచేసి డిస్కరేజ్ చేయకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మీరు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, సో స్నాట్స్ అంటే SNATS అనమాట. స్నాట్స్ అంటే ఏంటంటే, ఎస్ అంటే శివ, ఎన్ అంటే నాగ, ఏ అంటే అమ్ము, టీ అంటే ట్రెండ్స్, ఎస్ అంటే స్టూడియో. సో శివనాగ అమ్ము ట్రెండ్స్ స్టూడియో. ఇది ముఖ్యంగా నన్ను దయచేసి వేరే విధంగా అయితే అనుకోకుండా ఇలా చెప్తున్నానని. మేము ఈ నేమ్ పెట్టడంలో కానీ, ముందుకు వెళ్ళడంలో కానీ, తనని ముందుకు నడిపించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక హిందూకి ముఖ్యంగా సంబంధించిన చాలా మంది వేరే రకంగా కామెంట్స్ పెట్టి బ్యాడ్గా అనుకుంటారు కావచ్చు, కానీ ఇది హిందూ ఓరియంటెడ్ ఛానల్ ఏమని అడిగితే. ఎందుకంటే అన్ని దేవుళ్ళకి సంబంధించిన జ్యువెలరీ ఉంటాయి, ఏమున్నా కూడా అలాగే ఉంటాయి. అండ్ బియాండ్ దిస్ వేరే ఏముండవు, నెగిటివిటీ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం శివనాగ అనేది మేము దేవుడిని ఎంతో ప్రేమగా శివుని కొలుచుకుంటాం కాబట్టి దేవుడి పేరు మీద పెట్టుకున్నాము. సో ఈ పేర్ల మీద వాటి మీద పెట్టిన కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటే కూడా దయచేసి వాళ్ళందరూ ఒక సైడ్ ఉండండి. ఈ పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, డిస్ట్రాక్ట్ చేయకండి, డిస్కరేజ్ కూడా చేయకండి. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. కమింగ్ టు ద పాయింట్ మళ్ళీ, సో శివనాగ అమ్ము ట్రెండ్స్ స్టూడియో మనం మమత స్టార్ట్ చేసింది అనమాట. సో ఇప్పుడు దాంట్లో ప్రజెంట్ అయితే జ్యువెలరీ చూపిస్తుంది దాంట్లో. సో ఇది కేవలం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పడం కాదు, తన ప్యాషన్. తనలాగే కష్టపడుతున్న ఎంతో మంది మహిళలకు తన ఒక ఆదర్శంగా నిలబడాలన్న తన సొంత కోరిక, తన డ్రీమ్ అని చెప్పవచ్చు, తన ప్యాషన్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఇంకా చాలా మంది ఎంకరేజింగ్గా కూడా తీసుకోవచ్చు దీన్ని. ప్రతి అమ్మాయి బ్యూటిఫుల్గా అండ్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలని, అఫోర్డబుల్ అండ్ ట్రెండీ జ్యువెలరీ అందరికీ రీచ్ అవ్వాలని మన ఈ స్నాట్స్ జర్నీ మమతతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మన దగ్గర మీ అందరికీ అందుబాటులో ఉండే వెరీ లేటెస్ట్ కలెక్షన్స్ అట్ ద సేమ్ టైం వెరీ రీజనబుల్ ప్రైసెస్లో చూడొచ్చు మీరు. అంటే ఇప్పుడు ఎంత ట్రెండీ జ్యువెలరీ అయితే మాత్రం ఏం చేస్తారంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జ్యువెలరీ ఎక్కువ ప్రైస్ చూపిస్తూ ఉంటారు, కొంచెం ఓల్డ్ మోడల్స్కి తక్కువ ప్రైస్ అలా పెడుతూ ఉంటారు. కానీ మమత దగ్గర మేమందరం చెప్పింది ఏంటంటే రెండు పాయింట్స్, ఒకటి క్వాలిటీ, ఒకటి ప్రైస్. ఇవి రెండే. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే మేజర్గా తీసుకున్న కాన్సెప్ట్ అనమాట. సో మనం హై ప్రైజెస్ పెట్టాము, ఎట్లా సేమ్ టైం లో ప్రైజెస్ పెట్టాము. ఇంకా ఏంటంటే మంచి క్వాలిటీయే ఉంటుంది దీంట్లో. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అని ఆప్షనే ఉండదు. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది, ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. సో క్వాలిటీలో ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వము. మీ కాన్ఫిడెన్స్ని షైన్ చేయండి, ఇంకా మీ స్టైల్ని కూడా అప్గ్రేడ్ చేయండి. ఇంకెందుకు లేదు. సో కమ్ టు స్నాట్స్. మీ స్నాట్స్ని ఎప్పుడు విజిట్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆన్లైన్లో విజిట్ అవుతే సరిపోతుంది. మన వాట్సాప్ నెంబర్స్ అన్ని నేను స్క్రీన్ ఇస్తాను. సో మమత ఛానల్ కూడా ఇవన్నీ పోస్ట్ పెడుతుంటాను. వాట్సాప్ నెంబర్స్లో ఇస్తే ఆ నెంబర్కి మీరు DM చేస్తే డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ లింక్ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. డిస్క్రిప్షన్స్లో కూడా ఇస్తాము. సో రీజనబుల్ రేట్ మాత్రం ఉంటుంది. అండ్ మేము ప్రాఫిట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించింది అనుకుంటున్నాం కాబట్టి ప్రాఫిట్ కన్నా ముఖ్యం కస్టమర్ని మనం సాటిస్ఫై చేయడమే. సో జ్యువెలరీ ఎంతవరకు వాళ్ళకి నచ్చింది అన్నది. ఇంకొకటి ఏంటంటే, బెస్ట్ ఆఫర్స్ మేము ఒకటి ఏమనుకున్నామంటే, ఇప్పుడు మన జ్యువెలరీ నచ్చిన వాళ్ళు రెగ్యులర్గా ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆర్డర్స్కి బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన ప్రోడక్ట్ని ఎవరైనా వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు వేసుకున్న వీడియోని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనుక వాళ్ళు పెట్టి మనల్ని ట్యాగ్ చేసి అట్ ద సేమ్ టైం ఆ వీడియోని కనుక మనకు షేర్ చేసినట్టయితే ఇంకా మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. నెక్స్ట్ పర్చేస్లో ఇంకా 5% అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ మన దగ్గర వీక్లీ డ్రాస్ ఉంటాయి, లక్కీ డ్రాస్ ఉంటాయి, మంత్లీ డ్రాస్ ఉంటాయి, ఇంకా చాలా మన దగ్గర మెంబర్షిప్ స్కీమ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మేము డిస్కస్ చేస్తాం. మెంబర్షిప్ ఆ స్కీమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో కొంత చెప్తుంది, తనకు ట్రైన్ చేస్తాను అని చెప్తుంది. సో ఇవన్నీ స్కీమ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు ఇక్కడ నుండి షేర్ చేస్తే మీరు ఎవరైతే
మీరు షేర్ చేసిన పర్సన్ మీ ప్రోడక్ట్ని మన ప్రోడక్ట్ని కనుక తీసుకుంటే వాళ్ళ దగ్గర నుండి మీకు కొంత కమిషన్ని కంపల్సరీ మీ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో కమిషన్స్ డైరెక్ట్గా వచ్చేస్తే మీరేం చేయాలంటే వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళు పర్చేస్ చేసిన లింక్ మనకు పెట్టాలి. లేదా వాళ్ళు పలానా వాళ్ళు ఇప్పుడు శ్రవంతి అంటున్నాం, శ్రవంతి నన్ను రిఫర్ చేస్తే నేను కొన్నానండి అని మనకు ఆ డీటెయిల్స్ మనకు ఒక వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. సో మీ కమిషన్ మీకు వచ్చేస్తుంది. దట్ ఈస్ వెరీ సింపుల్. ఈ రోజుల్లో మనం ఇంట్లో కూర్చొని సంపాదించడం చాలా ముఖ్యం, చాలా ఈజీ కూడా అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం మన కష్టం మీద మనం ఆధారపడి పెట్టుకున్నాం కదా, వేరే వాళ్ళ మీద కాదు. తప్పు చేయకుండా నిజాయితీగా సంపాదించే ప్రతి రూపాయి మనకి. డోంట్ ఫర్గెట్ స్నాక్స్. అండ్ స్నాక్స్ మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జ్యువెలరీ వీడియోస్ కోసం తన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈస్ మమత సైనింగ్ అవుట్. సపోర్ట్ స్నాక్స్ అండ్ సపోర్ట్ మమత. ఎంకరేజ్ చేయండి. చాలా కష్టపడి ఇక్కడి వరకు తన ఫ్యామిలీని ముందుకు పెట్టుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఒక ముందడుగు వేసింది, చాలా ధైర్యం చేసి ఇన్ని మంత్స్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 7-8 months తర్వాత తనకు తాను ధైర్యం తెచ్చుకొని ముందుకు చేసింది. సో ఈ ధైర్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళకండి. ఆ ధైర్యం ముందుకు తీసుకెళ్ళాలని కానీ మీ చేతిలో ఉంది. మీరు మమతా ఎంకరేజ్ చేయండి. దిస్ సైనింగ్ అవుట్. బాయ్. అండ్ ఇది స్నాక్స్ కదా, దిస్ స్నాక్స్. బాయ్. బాయ్.